కొన్ని రోజుల క్రితం వరకు తెలంగాణలో హైడ్రా అంటే చాలు వణికిపోయారు జనాలంతా. హైడ్రా బుల్డోజర్ వస్తోంది అంటే గుండెల్లో రైళ్లు పరిగెట్టేవి. అప్పటి వరకు హైడ్రా అంటే ఏంటో తెలియని వారికి కూడా నాగార్జున కన్వెన్షన్ని కూల్చేశాక జరిగిన రచ్చతో ప్రతి ఒక్కరిలో భయం మొదలైంది. ఇక రియల్ ఎస్టేట్ కూడా పూర్తిగా పడిపోయిన పరిస్థితికి వచ్చేసింది. స్థలం కొనాలన్నా ఇల్లు కొనాలన్నా బాబోయ్ అన్నారు. కానీ ఇప్పుడు హైడ్రాకు సంబంధించి ఒక న్యూస్ వైరల్ అవుతోంది. దీంతో కాంగ్రెస్ సర్కార్ హైడ్రాకు ఫుల్ పవర్ ఇచ్చేయాలని నిర్ణయించింది. హైడ్రాకు ఎదురవుతున్న ఆటంకాలను తొలగిస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ను రూపొందించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పంపగా ఆయన ఆమోదముద్ర వేశారు. దీంతో హైడ్రా ఫుల్ పవర్స్ వచ్చేసినట్లయింది. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ బాధ్యతలను పూర్తిస్థాయిలో హైడ్రాకు అప్పగిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్ పరిధిలోని అక్రమ కట్టడాలన్నీ కూల్చివేసే పవర్ హైడ్రాకి ఇచ్చింది. ఈ మేరకు జీవో నంబర్ 199ను ప్రభుత్వం విడుదల చేసింది. అలాగే జీహెచ్ఎంసీ చట్టంలో పలు మార్పులు చేసింది. జీహెచ్ఎంసీ చట్టంలో మున్సిపల్ శాఖలో 374B ప్రత్యేక సెక్షన్ చేర్చింది. జీహెచ్ఎంసీ పరిధిలోని పలు అధికారాలను హైడ్రాకు బదలాయిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ఉత్తర్వులు జీవో ఆఫ్ 191 జారీ చేసింది. ఇక అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు తాత్కాలిక బ్రేక్ ఇచ్చిన హైడ్రా చెరువులు, కుంటలు పునరుద్ధరణకు రంగం సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే అంబర్పేటలోని బతుకమ్మ కుంట, తార్నాకలోని ఎర్ర చెరువును హైడ్రా కమిషనర్ పరిశీలించారు. బతుకమ్మ కుంట పునరుద్ధరణ పనులను దగ్గరుండి మరీ ప్రారంభించారు. దీంతో హైడ్రా హడావిడికి బ్రేక్ పడింది. హైడ్రాను బలోపేతం చేయడానికి ప్రభుత్వం అధికారాలను హైడ్రా అధికారి రంగనాథ్కు కట్టబెట్టింది. గత 5 నెలల్లో హైడ్రా దాదాపు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. 5,000 పైగా ఫిర్యాదులను హైడ్రా పరిష్కరించిందని చెప్పారు. ఇంకా కొన్ని ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నాయని, ప్రతి ఫిర్యాదును పరిశీలించాకే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజా ఫిర్యాదులకు పరిష్కారం చూపించే దిశగా హైడ్రా పనితీరు ఉంటుందన్నారు. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని చెప్పారు. భూ కబ్జాల వెనక ఉన్న పాత్రదారులు, సూత్రధారులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దాంతో ప్రజలు కొంత ఊపిరి పీల్చుకున్నారు. అయితే అనుమతి లేకుండా కట్టిన నివాస గృహాలు జూలై 2024 లోపల రెడీ అయి అందులో నివాసం ఉంటున్న ఇళ్లను హైడ్రా కూల్చదు అని కూడా చెప్పారు. అంటే పాత కబ్జాలు, ఇతర ఆక్రమణల ఉల్లంఘనలు అన్నీ జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ చూసుకుంటుంది అని ఆయన ఇండైరెక్ట్గానే చెప్పేశారు. అంటే హైడ్రా మాత్రం జూలై నుంచి జరిగిన వాటి విషయంలో మాత్రమే యాక్షన్ తీసుకుంటుందని తెలుస్తోంది. అయితే నిన్న మొన్నటి వరకు హైదరాబాద్లో ఇళ్ల కొనుగోలుదారులు కాస్త వెనక ముందు ఆడారు. కానీ ఇప్పుడు రూల్స్ అనేవి ఫిక్స్ చేయడంతో రియల్ ఎస్టేట్ మళ్లీ పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. ఎక్కడైనా ఆక్రమణలకు పాల్పడినట్లుగా సమాచారం వస్తే బుల్డోజర్లను వేసుకెళ్లి కూల్చేస్తున్నారు. ఇప్పుడు రంగనాథ్ ఇచ్చిన క్లారిటీతో కొనుగోలుదారులలో విశ్వాసం పెరిగే అవకాశం కనిపిస్తోంది.